ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగము కేంద్రం చేతికే అలైన్మెంట్ ఖరారు చేసి భూసేకరణకు అనుమతి ఇవ్వండి. భూమిలోకి చెల్లించే పరిహారంలో 50% వాటా మేమిస్తాం. ఉత్తర దక్షిణ పనులు ఒకేసారి ప్రారంభించేలా చూడండి. రెండో విడత కిందైన దక్షిణ భాగ పనులు చేపట్టండి. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర సర్కారు. గతంలో దక్షిణ భాగం కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, దక్షిణ భాగం కూడా మేమే చేస్తాం, ఉత్తర భాగం మేమే చేస్తాం. RRRకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉండాలి, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉండాలి, భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి మీరు భూసేకరణ చేసి ఇవ్వండి, మేము మిగిలిన పనులు చేస్తామని చెప్తే లేదు లేదు మేమే దక్షిణ భాగం చేస్తాం, తెలంగాణ దగ్గర ఇంత ఉంది అంత ఉంది మేమే చేస్తామని గప్పాలకు పోయి ఉత్తర భాగం మీరు చేయండి, దక్షిణ భాగం మేము చేస్తామని తెలంగాణ సర్కార్ చెప్పింది. ఏమైంది అలా? ఏం లేదు. తెలంగాణ ఖజానాలో ఏం లేదు. ఏం చేయలేక గొప్పలకు పోయి మేమే చేసుకుంటామని చూసినామా, మేము ఒప్పించుకున్నాం, నితిన్ గడ్కరీ మేము చెప్తూనే ఇచ్చిండు, కేంద్రం ఏమిది లేదు, రాష్ట్రమే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకునేటువంటి ప్రయత్నం. కేంద్రం చేస్తే కేంద్రం చేసిందని చెప్పుకోండి, రాష్ట్రం చేస్తే రాష్ట్రం చేసిందని చెప్పుకోండి. కేంద్రం ఏమి ఇచ్చిందో రాష్ట్రం ఏమి ఇచ్చిందో బరాబర్గా ప్రజలకి జనాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఏ పని చేసినా ప్రజలకు మేము ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిందని చెప్పుకునేటువంటి హక్కు బాధ్యత అర్హత ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వానికి ఏ పథకానికి ఎంత పెట్టినామని చెప్పుకునేటువంటి హక్కు బాధ్యత అర్హత కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. కేంద్రం ఏం చేసిందో చెప్పుకునేటువంటి బాధ్యత కూడా ఉంటుంది, హక్కు కూడా ఉంటుంది, చేసుకుంది చెప్పుకోవాల్సింది కూడా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పుకుంటే ఇది మా ప్రభుత్వ ఘనత అని చెప్పుకున్నప్పుడు వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా అన్ని హక్కులు ఉంటాయి. అది బీజేపీ సర్కార్ అయినా కాంగ్రెస్ సర్కార్ అయినా ఎవరు ఎంత ఇచ్చిరు ఏమి ఇచ్చిరు, ప్రజలంతా కూడా భారతదేశ ప్రజలే. తెలంగాణ ప్రజలు అన్యాయంగా పోయి భారతదేశానికి పన్ను కడతలేరు. తెలంగాణ ప్రజలు కూడా భారతదేశంలో భాగము. భారతదేశ పథకాలు తెలంగాణకు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణకు వస్తున్నాయి. కేంద్రం చేసేటువంటి కేంద్రం చేతిలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాలన్నీ కూడా తెలంగాణకు పనిచేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ వేరు, తెలంగాణ సొమ్ముందిలా మేము వసూలు చేసిందే ఢిల్లీకి పంపిస్తారు. మరి ఢిల్లీ ఎక్కడున్నది? ఢిల్లీకి సపరేట్గా వేరే ప్రజలు ఉన్నారా? కేంద్ర ప్రభుత్వ ప్రజలు వేరే, రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు వేరే కాదు కదా. మనది భారతదేశం. భారతదేశ ప్రజలంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రజలే. ఈ విషయాలని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. పూర్తి స్థాయిగా కేంద్రానికి పెత్తనాలు ఇవ్వలేదు, పూర్తి స్థాయిగా రాష్ట్రానికి పెత్తనాలు ఇవ్వలేదు. అవసరాల మేరకు ఇద్దరు రెండు కలిసి చేయాలనేటువంటిదే కేంద్రం రాజ్యాంగం చెప్పింది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం మళ్ళీ కేంద్రం చేతికే వెళ్ళింది. ఈ భాగాన్ని కేంద్రమే నిర్మించాలని, రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో వాటాను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెల్లింది. అంతేకాదు ఉత్తర భాగంతో పాటు సమాంతరంగా దక్షిణ భాగం పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, దక్షిణ భాగం పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్రానికి ఇటీవల లేఖ రాసింది. వాస్తవానికి కేంద్రం తెలంగాణకు RRR మంజూరు చేసినప్పుడు ఉత్తర దక్షిణ భాగాలను తానే నిర్మించనున్నట్టు తెలిపింది. ప్రజలు అర్థం చేసుకోవాలి, RRR అనేటువంటిది ఉత్తర భాగమైనా దక్షిణ భాగమైనా కేంద్రం మేమే నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా పలు చర్యలు కూడా తీసుకొని అలైన్మెంట్ మార్చుకోవడం కోసం, దక్షిణ భాగంలో అలైన్మెంట్ నిన్ననో మొన్ననో దీనిపైన మనం విశ్లేషణ కూడా చేసుకున్నాం. ఏది ఆ రూట్ మార్చడం కోసం, అలైన్మెంట్ మార్చడం కోసం దక్షిణ భాగం మేమే చేస్తామని చెప్పుకున్నారు. కానీ దాంట్లో ఉండేటువంటి బరువు తెలిసిన తర్వాత, మోస్తున్న తర్వాత అర్థమైపోయి చేతులు ఎత్తేసింది తెలంగాణ సర్కారు. దక్షిణ భాగంలో ఎవరి కోసం రూట్ను మార్చడం కోసం ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక 18 కిలోమీటర్లు మార్చింది. లేదు కొడంగల్ నియోజకవర్గం కేంద్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిది కాబట్టి, వికారాబాద్ జిల్లా ఆయనది కాబట్టి ఆ జిల్లాలో కొంత పెంచితే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రోడ్లు వేసినటువంటి పేరు రావడం కోసం ఆయన ప్రయత్నం చేశాడనేటువంటి మాట చెప్పారు. కానీ దాని వెనక ఇంకేదో మతలబు ఉంది. ఇప్పుడు మాత్రం మనసు మార్చుకొని కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. రోజు రోజుకు రాష్ట్రంతో పాటు హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ పార్కులతో 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు పైన వాహన రద్దీ పెరిగింది. వచ్చే 5 ఏళ్లలో రద్దీ మరింత పెరుగుతుంది. RRRలో భాగంగా కేవలం ఉత్తర భాగాన్ని మాత్రమే నిర్మిస్తే ట్రాఫిక్ రద్దీని నియంత్రించలేము. ఈ రోడ్డును సమాంతరంగా దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించాము. కానీ 2 భాగాలు ఒకేసారి నిర్మిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే దక్షిణ భాగానికి సంబంధించినటువంటి దాంట్లో
ఎక్కడుంది దక్షిణ భాగానికి భూముల ధరలను నిర్మాణ వ్యయం అధికమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ దక్షిణ భాగం రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేసి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వండి. ఇగో ఇదే చేతులు కాలానికి ఆకులు పట్టుకోవడము మనది కాదని తెలిసిన తర్వాత భారము ఎందుకు ముందుగాలే చెప్పారు, ఎందుకు ముందుగాల మేమే చేస్తామని గొప్పలకు వేయరు, ఎందుకు మళ్ళీ మేము చేయలేమని కేంద్రానికి అప్పచెప్పారు. కేంద్రం ఏమైనా చెప్పిందా బలవంతంగా మేము చేయలేమని? వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఇది స్ట్రాటజిక్ రోడ్ల కింద తీసుకుంటున్నాము, 2047 లక్ష్యాన్ని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ RR అనేటువంటిది ఖచ్చితంగా చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించేటువంటి RRR దక్షిణ భాగము ఈ మ్యాప్లో ఎర్ర గీతలో ఉన్నది కేంద్రం ఖరారు చేసినటువంటి అలైన్మెంట్. ఇప్పుడే మనం చెప్పినాం కదా, అదే ఇక్కడ కనబడుతుంది. ఎర్ర గీతలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అలైన్మెంటు. గులాబీ రంగు గీత రాష్ట్ర సర్కారు ప్రతిపాదించినట్టుగా ఉన్నటువంటి కొత్త అలైన్మెంట్. ఇక్కడ భూములు ఎవరి పోతున్నాయి, ఇక్కడ భూములు ఎవరి పోతున్నాయి, దీని చుట్టూ భూములు ఎవరి ఉన్నాయి, దీని చుట్టూ ఎవరి భూములు ఉన్నాయి. ఇక్కడ వరకు కేంద్ర ప్రభుత్వం ఇట్లా నిర్ణయిస్తే వీళ్ళు ఇట్లా 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 పెంచుకున్నారు, ఇక్కడ కూడా ఇట్లా 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 పెంచుకున్నారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి చుట్టుపక్కన ఎందుకు మార్చుకున్నారు, ఈ అలైన్మెంట్ ఎందుకు మారింది? చౌటుప్పల్ దగ్గర ప్రారంభమై కందుకూరు, ఆమనగల్, చేవెళ్ళ, శంకర్పల్లి మీదుగా సంగారెడ్డిలోకి పోతే 189 కిలోమీటర్లు ఉంటే 2000 హెక్టార్ల భూమి అవసరమవుతుంది. 6500 కోట్ల దాకా భూపరిహారం కింద రోడ్డు నిర్మాణానికి 16,000 కోట్ల రూపాయలు వస్తుంది. కొత్తగూడెం, జనగాము, వావిళ్ళపల్లి గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే షాద్నగర్ మండలాలు, ఇవన్నీ తూప్రాన్ దగ్గర, శివంపేట, పెద్ద చింతకుంట, మూసాపేట, శివంపేట, ఈ కొండాపూరు, ఈ షాద్నగర్, చేవెళ్ళ, సంగారెడ్డి, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి దగ్గరలో ఈ గ్రామాలన్నింటినీ ఎందుకు మార్చిర్రు? తూప్రాన్, గజ్వేల్ 161 కిలోమీటర్లు ఉంటే 189 కిలోమీటర్లకు పెంచేసిరు. దీని నుంచి ఇప్పటికే కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన విజన్ 2047 కింద 2031కి మొత్తం పూర్తి స్థాయిగా అయిపోయి దీన్ని చేసుకోవాలని చెప్పేస్తే 3-4 ఏళ్ళు పడుతుంది నిర్మాణం కావడానికి. అయిపోతుంది 2029 ఎన్నికల కల్లా పూర్తి స్థాయిగా అయిపోయేది. దాన్ని కాంగ్రెస్ పార్టీ మేము చేస్తాం, మేము చేయలేము, మేము చేస్తాం, మేము చేయలేము, మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు పెంచుకున్నారు, అలైన్మెంట్ మార్చుకున్నారు. ఇదంతా కాదు, 16,000 కోట్ల రూపాయలు అవుతుంది నిర్మాణానికి, 6,500 కోట్లు ఆ భూసేకరణకు అవుతుంది. భూసేకరణలో కేంద్రం ఎంత ఇవ్వాలి, రాష్ట్రం ఎంత ఇవ్వాలి, నిర్మాణానికి కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది, డిపిఆర్ ఏమున్నది, ఏంటి, ఎక్కడెక్కడ ఏ గ్రామాలకు లాభం అవుతుంది, ఈ ఎక్కడైతే అలైన్మెంట్ ఉన్నటువంటి చోట RRR పక్కన కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఆ పక్కన ఉన్నటువంటి భూముల విలువలు పెరుగుతాయి, అక్కడ ఏమైనా వ్యవసాయ అనుగుణంగా ఉండేటువంటి పరిశ్రమలు ఏ విధంగా పెంచుతామనేటువంటి విషయాలను పక్కన పెట్టి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాజకీయం చేసి ఇవాళ నష్టపోయింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఆఖరికి మేము అంతా చేస్తాం, ఇంత చేస్తామని చెప్పేసి ఏమీ చేయకుండా వదిలేసి చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ ఉన్నప్పుడు దాన్ని ఇంకేదో చేయాలనుకుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంకేదో చేయాలనుకుంది. బుద్ధిగా RRR రాగానే దానికి సంబంధించిన భూసేకరణ చేసి వెంటనే రోడ్ల నిర్మాణం చేస్తే హాయిగా అయిపోయేది కదా, ఏ గొడవ ఉండకపోయేది కదా. దానికి సంబంధించి భూసేకరణకు డబ్బులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకో పథకం ద్వారా ఇంకా కొన్ని డబ్బులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాల్సింది. అది చేయకుండా ఇంకేదో చేసి ఏదో చేసిరు, చేతులు కాల్చుకున్నది ఈ ప్రభుత్వం. ఆఖరికి వదిలేసింది. RRR రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం చేతులు కాల్చుకున్నది.